అందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి. మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినామా అదర్ దెన్ ఈ ట్రైలరు, ఈ మ్యూజిక్, ఈ కంటెంట్ తప్పితే ఇట్లా రావడానికి ప్రేమ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కాదు, 100% మన బ్లాక్ బస్టరు మనం కొట్టినాం. మీరందరూ నాతో పాటు కొట్టింది. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు ఇప్పుడు లాస్ట్ లో కాలు చూపించాము కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాలు చూపించాము కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. కరెక్ట్, అదే ఆ కాలు చూపించాము కదా, అది పెద్ద హీరో వస్తాడు. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వాడుతున్నాడు హీరో హీరోయిన్కి. సో అక్కడి నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఈ అమ్మాయిని జస్ట్ ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది. సత్యదేవ్ గారు నాకైతే ఒక సీన్ చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి ఇది ఫస్ట్ డే చూపించే ఎమోషన్ మార్వెలస్. పాప వైఫ్ గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్లీ వి ఫెల్ట్ ద సేమ్ వే. అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సత్య బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత? మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియదు